హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనితా సిరివెన్నెల. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు కొంచెం కొత్తగా ముగ్గులతో పాటు కొంచెం రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. అంటే ఈరోజు టెర్రస్ పైన కొన్ని ఆకుకూరలు వచ్చాయి. అవైతే కూడా ఇంక్లూడ్ చేసేసాను. అలాగే ముగ్గులతో పాటు అప్పుడప్పుడు ఈ విధంగా ఒక ముగ్గులే బోరు కొట్టకుండా అప్పుడప్పుడు మనం కూడా కనిపించాలి. చిన్న చిన్న వ్లాగ్స్‌లా మన లైఫ్ స్టైల్ కావచ్చు, అలాంటివి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలండి. నా ముగ్గులకైతే మాత్రం మంచి అభిమానం చూపిస్తున్నారు. నేను కూడా మంచిగా ఈజీగా క్రియేటివిటీగా ఉండేలాగా అయితే మాత్రం షేర్ చేస్తున్నాను కదా! వచ్చిన వాళ్ళు ఎంత టఫ్‌గా ఉన్న ముగ్గులైతే కానీ ఏసేయొచ్చు కానీ ప్రతి ఒక్కరికి అలా కుదరదు కదా! అందుకైతే మాత్రం నేను మెలికల ముగ్గుల్ని ఈజీగా ఉండేలాగా అయితే మాత్రం షేర్ చేస్తున్నాను. పెద్దవి, చిన్నవి, క్రియేటివిటీగా ఉండేవి అలా అయితే షేర్ చేసుకుంటున్నాను. మీ అందరి అభిమానానికి అయితే మాత్రం చాలా థ్యాంక్స్ అండి. దాదాపుగా 40,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. 40,000 మంది సబ్స్క్రైబర్స్ అనేది కూడా ఈజీ అనేది కాదు. ఇదే విధంగా మీ అభిమానం ఎప్పుడూ ఉండాలనేసి అయితే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చిన్న చిన్న వ్లాగ్స్, లైఫ్ స్టైల్ ఈ విధంగా షేర్ చేసుకున్నప్పుడు అయితే మాత్రం ఎవరో అనేసి అయితే మాత్రం వదిలేయకండి, మర్చిపోకండి. నేనే అండి అనిత సిరివెన్నెలని. మర్చిపోవద్దండి, ఎవరో అనేసి అయితే మాత్రం కన్ఫ్యూజ్ అయిపోవద్దండి. నా ఫ్లోరు, నా ముగ్గు చూస్తేనే మీకు గుర్తుపట్టేయచ్చు. ఇగ్నోర్ అయితే మాత్రం చేసేయద్దండి. ఇన్ని రోజులు ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో అదే విధంగా అయితే మాత్రం సపోర్ట్ చేయండి అనేసి అయితే మాత్రం కోరుకుంటున్నాను. అలాగే ఈ ముగ్గు అయితే 11 చుక్కలండి. 11 చుక్కలు నీరు చుక్కలేని 9 పక్కలో అయితే ఇంకా 7 చుక్కలు 2 లైన్లు వస్తుంది. తర్వాత 3, తర్వాత 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా చక్కగా ఉంటుంది ముగ్గు అయితే మాత్రం. సైడ్ బోర్డర్స్ అయితే మాత్రం కంప్లీట్ చేసేసాను. అలాగే ఒక టెర్రస్ పైన ఆకుకూరలు పెంచాను కదా, అదైతే మాత్రం కొంచెం షేర్ చేసుకున్నాను ముగ్గుతో పాటు. అంటే ముగ్గులే వేస్తే కూడా ముగ్గులేనా అనేసి, అంటే నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్ సర్కిలే కాదు, ఏందది మరీ ముగ్గులే వేస్తున్నావు, కొంచెం ఏమైనా యాడ్ చేయని లైఫ్ స్టైల్ని కూడా అనేసి అయితే మాత్రం అడుగుతున్నారు. కాబట్టి ఇలా షేర్ చేసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను. దానికోసం మీ అందరి సపోర్ట్ అయితే మాత్రం తప్పకుండా కావాలి. ప్లీజ్ సపోర్ట్ అయితే మాత్రం చేయండి. ఇంకా ముగ్గు కూడా కంటిన్యూ అవుతుందండి. వంకాయ నారు, వంగ మొక్కలు నారైతే బాగా వచ్చింది. విత్తనాలు వేస్తే ఇంకా వేరే పాటల్లోకి డివైడ్ చేసి అయితే నాటుకోవాలి అవి కూడా. అలాగే కొన్ని టమాటా మొక్కలు కూడా వస్తాయి. అవైతే ఈ విధంగా కొన్ని పార్ట్స్లో, ఇంకా వేరే మనకి ప్లాస్టిక్ బ్యాగ్స్ వస్తాయి కదా, వాటిలో అయితే ప్రస్తుతానికి పెట్టాను. ఇంకా మెయిన్ వచ్చేసి అయితే మాత్రం ఆకుకూరలు వచ్చింది, చెక్కొత్త కూరాకు. ఇదైతే మాత్రం ఇప్పుడు కోసుకుంటాను. అంటే కొన్ని విత్తనాలకు పెట్టేసి అయితే మాత్రం ఒత్తుగా వేసేసినాం కాబట్టి పెద్దగా
అవి రాలేదు, కానీ ఉన్నవైతే కోసుకుందాం అనుకున్నాను. ఇది కూడా పప్పు కూరాకు, అంటే గంగి వాయిలాకు ఏదో అంటారు కదా, అది నాకు కరెక్ట్గా అయితే తెలియదు. అవి ఉంది. కొంచెం పుదీనా 2 పాటల్లో వచ్చింది. ఇక్కడ సీతాఫలము, ఇది పల్లెటూరులో పెరిగేది గురిగాకు. కొంచెం చిందరవందరగానే ఉన్నాయి ఇక్కడంతా, మట్టి అంతా కూడా. ఇంకా ఎప్పుడో తెచ్చిపెట్టిన బ్యాగ్లో స్టోరేజ్ చేసిన మట్టి, ఇంకా కొంచెం కింద మట్టి అంతా ఉంది. అవంతా వేరే పార్ట్స్లోకి డివైడ్ చేసి, ఇంకా ఆ వంకాయ మొక్కలు ఉన్నాయి కదా, అవంతా కూడా అయితే మాత్రం మొక్కలైతే నాటుకోవాలి. టైం పడుతుంది, పేషెన్స్ ఎప్పుడు నాటాలో ఏమో మరి తెలియదు. ఇప్పుడైతే మాత్రం దీంట్లో ఉన్న ఆకుకూరలు ఇవి అంతా మాత్రం ఇలానే తీసుకుందాం అనేసి అయితే అనుకున్నాను. మనం ఇంకా పప్పు చేసేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 ముక్కల్ని విత్తనాలకు పెట్టేస్తాను. విత్తనాలు వచ్చిన తర్వాత మళ్ళీ మనము ఆకుకూరలు శుభ్రంగా అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇవి తీసుకునేసి పప్పులో వేసుకుందాం. నెక్స్ట్ అయితే ఇంకా ఈ ఆకులు కూడా అయితే కోసుకుంటాను. ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే ఒకలాగా జిడ్డు జిడ్డుగా ఉంటుంది. మనం లైట్గానే వేసుకోవాలి, బాగుంటుంది. అప్పుడప్పుడు ఒక్కొక్క మొక్క పొలాల్లో అయితే ఎక్కువ ఉంటుంది, కానీ మనకి పార్ట్స్లో పెట్టుకున్నప్పుడు ఇలా వస్తాయి. వచ్చినప్పుడైతే నేను దీంట్లో పూత రాకముందే తీసి వండుకుంటే మాత్రం కూర బాగుంటుంది. మనకి పూలు అనేది రాకూడదు. దీంట్లో చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి చూడండి, అవి రాకముందే అయితే లేతగా ఉన్నప్పుడే తీసి అయితే పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఈ మొక్క కూడా నేను ఇంకా పెట్టనన్నమాట, తీసేస్తాను. టమాటా మొక్క బాగా పెరగాలి కదా, దానికైతే ఇదైతే తీసేస్తాను. ఒక్కటి వదిలితే చాలు మనకి, ఇంకా పెట్టిన ప్రతి పార్ట్స్లో అయితే వచ్చేస్తాయి. దానికోసం మరీ ఎక్కువైపోతే వద్దు అనేసి అయితే మాత్రం నేను తీసేస్తాను. ఇక్కడ కూడా కొంచెం చూపించాను కదా చక్రవర్తి కూరాకు, అది కూడా తీసేసాను. ఇది కూడా కాశీ ఆకు, ఇది కూడా వేసుకోవచ్చు, వేసేస్తాను. ఇంకా కొంచెం అక్కడ గురిగాకు ఉంది, కోసుకుందాం. ఇంత వచ్చింది, బాగుంటుంది. మనకి ఒకరోజు పప్పులో వేసుకోవడానికి సరిపోతుంది. కన్నడలో అయితే చక్కొత్తి కూరాకు, చక్రవర్తి ఆకు ఇదైతే మాత్రము. వన్స్ ఇంకా ఇవి కూడా, ఈ మొక్కను కూడా నేను విత్తనాల కోసమే పెట్టుకున్నాను. అంటే గురిగి పూలు వచ్చిన తర్వాత ఈ మొక్కను కూడా అయితే తీసేస్తాను. తీసేసి అయితే మనకి ఇప్పుడు వంకాయ మొక్కలు చిన్న నారు ఉంది కదా, అదైతే పెట్టుకుంటాను. కొంచెం పెద్దవైన తర్వాత విత్తనాలు కలెక్ట్ చేసుకుని అయితే మొక్కనైతే తీసేస్తాను. దానికనేసి ఇది వదిలేసాను. ఇది పల్లెటూరులో పొలాల్లో అయితే ఎక్కువగా ఉంటుంది, కానీ కూర మాత్రం అంతే టేస్ట్గా ఉంటుంది. మనం కూర వండుకుంటే మాత్రం భలే ఉంటుందండి. ఇది మాత్రం నిజంగా గురిగాకు చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఉంటారనేసి చెప్తున్నాను. ఈజీగా పెరిగే మొక్కలు ఇవన్నీ, ఎరువులు అలాంటివి కూడా ఏమీ మనకు అవసరం ఉండవు. ఈజీ గ్రోత్. గోరింటాకు ఈ మధ్య ఆకులన్నీ రాలిపోయింది, మళ్ళీ ఫ్రెష్గా అయితే మాత్రం ఆకులు వస్తున్నాయి. ఈసారి అయితే మాత్రం తీసేసి రుబ్బేసి చేతికైనా కానీ తలకైనా కానీ కంపల్సరీ పెట్టుకుంటాను. ఓపిక కావాలండి అన్నీ చేయడానికైతే మాత్రము. చాలా కష్టం, మేడపైకి మట్టి తీసుకురావడం అంతా ఎవరి హెల్ప్ తీసుకోకుండా చేసుకుంటాం కదా, కష్టంగానే ఉంటుంది. ఇంట్లో పనులు, టైము వీటి కోసం స్పెండ్ చేయడం కొంచెం కష్టమని అనిపిస్తుంది. ఇక్కడే కట్ చేసి తీసి పారేసి ఇంకా హ్యాపీగా అయితే మనం ఒకరోజు పప్పులకు శుభ్రంగా సరిపోతుంది, చేసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. ఈరోజు వీడియో అయిందే, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.